వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొల్లాపూర్ బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. అయ్యప్ప స్వామి, దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఐ డిమాండ్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10 మంది మందుబాబులకు ట్రాఫిక్ విధులు. నగరికేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడలు. అంతర్రాష్ట్ర దొంగను చీరాల పోలీసులు అరెస్ట్. దేశ ప్రధానిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కడప జిల్లా అభివృద్ది లక్ష్యమే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసురెడ్డి. కొల్లాపూర్ బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు, బీజేపీ మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి. కాంగ్రెస్ ప్రకటించిన 6 అబద్దాలు, 66 మోసాలను ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ కొల్లాపూర్ అసెంబ్లీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది. మొదటగా బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై కొల్లాపూర్ పురవీధుల మధ్య భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ఖబర్దార్ అంటూ పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మరోసారి కొల్లాపూర్ చీకటిలోకి వెళ్లిపోయిందని, హత్య రాజకీయాలకు అడ్రస్ గా మారిపోయిందని ఈ సందర్భంగా ఎల్లేని తెలియజేశారు. నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించి క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆట ఆడారు. క్రీడల్లో విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను రాష్ట్ర స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యం మెరుగుపరచుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర స్థాయిలో రాణించిన వారికి ₹1,00,000 బహుమానం ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. చౌగోని రజిత కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. వేదిక మీద ఉన్న కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, విద్యార్థులకు, రాజిత మేడం గారికి, వైస్ చైర్మన్ గారికి, నాతో మిత్రులు తహసీల్దార్ గారికి, కమిషనర్ గారికి మరియు కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరియు స్థానిక హెడ్ మాస్టర్, పీఈటీస్ అందరికీ. మనందరూ తెలుసు, గత 6 months క్రితమే పారా ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణ జరిగింది. అందులో మన రాష్ట్రం నుంచి నగరికల్ మండల హెడ్ క్వార్టర్లో సీఎం కప్ క్రీడలకు సంబంధించి మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో డిస్టిక్ ఎంపిక చేయడం కోసం సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సెలక్షన్ గేమ్స్ను ఇప్పుడే మేము ప్రారంభించడం జరిగింది. వాలీబాల్, దీంట్లో టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులను డిస్టిక్కి పంపించి అక్కడ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళను రాష్ట్రాన్ని పంపించేసి రాష్ట్రంలో కప్పు తీసుకున్నటువంటి వాళ్లకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మొదటి బహుమతిగా ఇవ్వటం జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగైపోతున్న గ్రామీణ క్రీడల్లో ఉత్సాహం ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ విద్యార్థులందరూ కూడా దీంట్లో పాల్గొని వారి యొక్క టాలెంట్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు.
మంచిర్యాల జిల్లాలో ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10 మంది మందుబాబులకు ట్రాఫిక్ రివ్యూ నిర్వహించాల్సిందిగా జడ్జి వేసిన శిక్షలో భాగంగా పోలీసులు ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పరిసరాలను ఊడిపిస్తూ చెత్తను ఎత్తించారు. వీరికి పడిన శిక్షను కళ్లారా చూసిన ప్రయాణికులకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే శిక్షలు తప్పవని కనువిప్పు కలిగించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఐ మాస్లాండ్ రాష్ట నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రావిపహాడ్ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ముందు సిపిఐ మాస్లాండ్ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాలో అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్మెన్ జిల్లా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీలను అనుమతించడం రాజ్యాంగ విరుద్దమన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఈ గ్రామంలో నిర్మిస్తే చుట్టూ 10 కిలోమీటర్ల పొడవున భూమి మొత్తం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని అన్నారు. పచ్చని పంట పొలాల్లో ఫ్యాక్టరీలు నిర్మించి విషవాయువులు చిందించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదన్నారు. మనుషుల ప్రాణాలను పశుపక్షాది జీవరాశులను నాశనం చేసే హక్కు ఏ రాజ్యాంగం మీకు కల్పించలేదని, రాజ్యాంగం మీకు కల్పించిందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే రోజుకు 7,50,000 లీటర్ల నీరు ఫ్యాక్టరీ వాళ్లు వినియోగిస్తే భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి పంట భూములు ఎడారులుగా మారతాయన్నారు. పాలేరు జలాల మీద ఆధారపడే రైతులు పంటలు ఎండిపోతాయని అన్నారు. కంపెనీ వలన చిన్న సన్నకారు రైతులు వేసుకున్న బోరుబావులు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. పంటలు పండక గ్రామీణ ప్రజానికం పట్టణాలకు వలసపోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని నుండి వెలువడే వ్యర్థాలు పాలేరు నదిలో కలిస్తే పాలేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. పర్యావరణాన్ని ప్రేమించాలని చెప్పే పాలకులు పర్యావరణాన్ని హరించివేసే ఇలాంటి విషపు ఫ్యాక్టరీలకు అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించి ప్రజలను నిస్సహాయులుగా తయారు చేసే ఈ ఫ్యాక్టరీ అనుమతులకు వెంటనే రద్దు చేసి పర్యావరణానికి పశు పక్షాదులకు సమస్త జీవరాశిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఐ మాస్లైన్ అఖిలపక్ష పార్టీల నాయకులు చేసిన పోరాటం వలన ఈ రోజు నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే నిర్మాణ పనులు మొదలు పెడతామని పనులు బంద్ చేయడం జరిగిందన్నారు.
మంథని అయ్యప్ప స్వామి దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అయ్యప్ప స్వాములు శాల్వాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆ గ్రామ మహిళా సంఘ అధ్యక్షురాలను శాలువాలతో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశ స్థాయిలో మహిళలు గౌరవించే విధంగా మంథని మండలం చిల్లపల్లి గ్రామానికి ఫ్రెండ్లీ ఉమెన్ కేటగిరీలో అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. గ్రామంలోని మహిళలు ఆర్థిక ప్రణాళికతో మహిళా సంఘాల ద్వారా రుణాలను పొంది వ్యాపారం వాణిజ్యం చేస్తూ ఆర్థికంగా అభివృద్ది సాధిస్తూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నారని కొనియాడారు. గ్రామ మహిళలు వారి కాళ్లపై వారు నిలబడుతూ నలుగురికి ఉపాధి చూపిస్తూ భారతదేశంలో ఉన్న మహిళలకు గర్వకారణంగా నిలిచారని అన్నారు. గ్రామ పెద్దల సహకారంతో స్వశక్తి సంఘాలను నడుపుతూ ఆర్థిక లావాదేవీలను చేస్తూ మహిళా మనులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. చిల్లపల్లి గ్రామానికి దేశ స్థాయిలోనే ఉత్తమ గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ మహిళా సోదరిమణులకు సంబంధించి స్వశక్తి మహిళా గ్రూపులకు సంబంధించి చేస్తూ ఉన్న ప్రగతిశీలమైన కార్యక్రమాలను గుర్తించి ఆ గ్రామ పంచాయతీకి అవార్డు దొరకడం అనేది మాకందరికీ కూడా గర్వకారణం. ఈ ప్రాంత శాసనసభ్యునిగా మరి మా ప్రాంతానికి సంబంధించిన మా మహిళా సోదరిమణులు ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఉపాధి పెంచాలని వాణిజ్యం వ్యాపారం చేస్తూ మరి స్వయంగా వారు ఆర్థిక లావాదేవీలు చేస్తూ వారి కాళ్ళపై వారు నిలబడే గొప్ప ఎత్తున ప్రయత్నంతో పాటు 10 మందికి కూడా ఒక ఉదాహరణగా నిలబడే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవడం అనేది యావత్ భారతదేశానికి సంబంధించిన మహిళా సోదరిమణులకు కూడా గర్వకారణమని, దాంట్లో ప్రత్యేకంగా మా ప్రాంతవాసులు మా మహిళా సోదరిమణులు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆనాడు ఉన్న మా గ్రామ సర్పంచ్ వారి ప్రోద్బలం కానీ అక్కడ ఉన్న ఎంపీటీసీ గారి ప్రోద్బలమే కానీ మరి ప్రత్యేకమైన చొరవతో తీసుకున్న అనేక పథకాలకు సంబంధించిన అంశం విషయంలో ఒక ఆర్థిక క్రమశిక్షణతో వారి గ్రూపులను నడిపించడం అనేది ఒక గొప్ప ఘనకార్యం. వారికి మేము మా ప్రాంత వాసులందరి తరఫున జిల్లా వాసులందరి తరఫున రాష్ట్రం తరఫున కూడా మా చిల్లపల్లి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుకు సాగుతున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు సహకరించిన ప్రజలకు మేలు చేయటమే తమ ముందున్న ఎజెండాగా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ను అభివృద్ది చేసి నీటి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి మాసంలో జిల్లా పర్యటనకు వస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా స్వచ్ఛందంగా 200 రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందుతున్న ప్రజలకు పార్టీ అండగా ఉంటుందన్న రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి. నమస్కారం, బాగున్నారా? సైకిల్ కోటేయాలమ్మా ఏంటిరా మామ కొడుకుమా సైకిల్ కేయాలమ్మా ఓటు వాళ్ళందరూ రమ్మను.
మార్పు చేయాలమ్మా. చెప్పు కోడలికి మెస్ వచ్చింది. తెలుగుదేశం ఓటే తల్లి. తెలుగుదేశం ఓటే తల్లి. మార్పు చేయాలమ్మా. చెప్పు కోడలికి మెస్ వచ్చింది. తెలుగుదేశం ఓటే తల్లి. అమ్మా తెలుగుదేశం కమ్మా. నగరంలో 20, 19 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నాం. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ, ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే జరగబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ పోతున్నాం. స్వయంగా వాళ్ళు వచ్చి మా భవిష్యత్ గ్యారంటీని రిజిస్టర్ చేయమని చెప్పి ఇండ్ల నుంచి మహిళలు కూడా వచ్చి అడగడం చూస్తూ ఉన్నాం. ఒక అపూర్వ స్పందన వస్తూ ఉంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. కొన్ని ఇండ్లకు పోతే మాకు ఇంట్లో 3కి పెన్షన్లు వస్తూ ఉన్నాయి, ఈరోజు 3కి తీసేశారు. మేము ఏం పాపం చేశామని చెప్పి మహిళలు చెప్పుకుంటూ ఉంటే, ఒకవైపు ఈ ప్రభుత్వ వైఫల్యాలను చూస్తే బాధలేస్తూ ఉంది. ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకుంటున్నాడు. ఓట్లేసినందుకు కక్ష తీర్చుకుంటూ ఉన్నాడు. తన రాక్షసానందం పొందుతున్నాడు. ప్రతిపక్షం మీద అణిచివేసే ధోరణి చేస్తూ ఉన్నాడు. ప్రజల మీద కూడా ఒకవైపు కక్ష తీర్చుకునే పరిస్థితి వస్తూ ఉంది. ప్రజలు విసిగిపోయి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణాన్ని మేమందరం కూడా ఈ ఎన్నికల ప్రచారంలో చూస్తూ ఉన్నాం. సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని బేగర్లపల్లి గ్రామానికి చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు వెంటనే ఛేదించారు. ఈ నెల 5న బాలిక తప్పిపోయిందని తల్లిదండ్రులు ఆలస్యంగా ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసి పోలీసులు గాలింపులు చేపట్టారు. మడకశిర శివారు పొలాల్లో బాలికతో పాటు వివాహితుడు రాజేష్ ను గుర్తించారు. వెంటనే బాలికను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిందితుడు 3 పిల్లల తండ్రి రాజేష్ పై పోలీసు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఇక మైనర్ బాలికను మాయమాటలతో తీసుకువెళ్లడం చట్టరీత్యా నేరం. అలాంటి వారు కఠిన శిక్షార్హులవుతారు. తల్లిదండ్రులు మైనర్ బాలికల పట్ల అప్రమత్తత వ్యవహరించాలని మీడియా ముఖంగా డీఎస్పీ వెంకటేష్ సూచించారు. అనంతరం పలు పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించి విద్యార్థినులకు డీఎస్పీ సూచనలు సూచించారు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినాం. దాని మీద ప్రాబ్లం ఏమంటే మడకశిర ఏరియాలో కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది. మైనర్ అమ్మాయిలు తీసుకుపోవడం, మళ్ళీ రావడం. ఈ కేసులో వచ్చేసి ఒక 2 పిల్లల తండ్రి మైనర్ అమ్మాయి తీసుకుపోవడం జరిగింది. దాంట్లో తల్లిదండ్రులు ఇమ్మీడియట్గా మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన బాగున్నది. కొంచెం నిదానంగా ఇచ్చినారు. ఎనీహౌ మన వాళ్ళు ఎస్ఐ రాగిరి రామయ్య గారు కేసు రిజిస్టర్ చేసినారు. దాని మీద దర్యాప్తు చేసినారు. ముద్దాయిని కూడా పట్టుకొచ్చేసినారు. ఈరోజు కోర్టుకు పెడుతున్నాం. ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఏరియాలో మెయిన్ మడకశిర ఏరియాలో అవేర్నెస్ తక్కువ ఉంది. అమ్మాయిలు ఎట్లంటే పోవడం, దానివల్ల తల్లిదండ్రులు కూడా దీని మీద బాధ్యతాయుతంగా పెరిగి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం కదా అని చూసుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే ఉపయోగం లేదు. మా ఎస్పీ గారు కూడా లేడీస్ విషయంలో అయితేనేమి, తర్వాత చిల్డ్రన్స్ విషయంలో చాలా సీరియస్ ఉన్నది. చట్టాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా డిపార్ట్మెంట్ కూడా ఫ్యూచర్లో ఇప్పటికే స్టార్ట్ చేసినాము. మేము కాలేజీల్లో, స్కూల్స్లో అందరికీ అవేర్నెస్ కల్పించి ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాము. మైనర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద రైట్స్ ఉండవు. తల్లిదండ్రులకే రైట్స్ ఉంటాయి. వచ్చిన తర్వాత పోక్సో కేసులు కడుతున్నాం, రిమాండ్ పంపిస్తున్నాం. ఈ విధంగా రీసెంట్ కేసుల్లో కూడా లైఫ్ కూడా ఇచ్చినాయి. లైఫ్ ఇచ్చేసి 20 lakhs ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దీని మీద అవగాహన పెంచుకోండి. మైనర్ పిల్లలను కిడ్నాప్ చేస్తే చాలా చాలా డేంజరు. మైనర్ పాప ఇష్టపూర్వకంగా వచ్చినా వాళ్ళకు రైట్స్ లేదు. వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అదేవిధంగా స్టింజెంట్ ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ వేసి వాళ్ళకు శిక్ష పడేటట్టు చేస్తాం.
దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను చీరాల పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కస్తూరి అప్పన్న శ్రీను ఇటీవలే బాపట్ల జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే సమీప ప్రాంతమైన చీరాలలో వరుసగా 2 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. దీంతో చీరాల 1 పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. కేసును సవాలుగా తీసుకుని టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ముద్దాయి అప్పన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 80 కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. 5 కేసులకు సంబంధించి 7.41 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఎండీ మోయిన్ తెలిపారు. ఓకే సార్ ఓకే చీరాల పట్టణంలో వైకుంఠపురం ఏరియాలో 27/9/24 తేదీన ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి ఆ కేసు దర్యాప్తులో ఉండగానే నవంబర్ 18వ తేదీన కూడా జాండ్రపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఇంటిలో దొంగతనం జరిగింది. ఈ 2 దొంగతనాల గురించి సపరేట్గా ఒక స్పెషల్ టీము మన కమలాకర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన స్టాఫ్ను పెట్టి దర్యాప్తు చేసే క్రమంలో రాబడిన సమాచారం మేరకు మనం కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్ ఇతను ఊళ్ళపల్లి గ్రామం బిక్కవోలు మండలం ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక ముద్దాయిని ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిని విచారించే క్రమంలో అతను ఈ 2 మన చీరాల 1 పోలీస్ స్టేషన్లో జరిగిన 2 కేసులతో పాటు నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన ఒక ఇంటి దొంగతనం గురించి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 దొంగతనాలలో కూడా తాను చేసినట్టుగా అంగీకరించడం జరిగింది. ఈ సదరు కస్తూరి అప్పన్న అనే అతను అంతర్రాష్ట్ర దొంగ. ఇతని ఆపరేషన్ మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఇతను పర్యటనలు చేస్తా ఈ రైల్వే స్టేషన్, బస్టాండ్ ఏరియాలో చుట్టుపక్కల సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లలో రాత్రి కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. ఇతని మీద రికార్డెడ్గా 75 కేసులు ఆల్రెడీ ఇప్పటిదాకా ఉన్న కేసులు 75 ఉన్నాయి. దీంతో కలుపుకొని ఒక 80 కేసుల వరకు ఇప్పటిదాకా చేయడం జరిగింది. పలు జైళ్లలో జైలు శిక్ష అనుభవించాడు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్నాడు. జైలు శిక్షలు కూడా అనుభవించడం జరిగింది. తర్వాత చాలా కేసుల్లో అరెస్టు పెండింగ్ ఉంది. అట్లాగే వారెంట్లు కూడా పెండింగ్ ఉండటం జరిగింది. ఈ కేసులో మొత్తం 98 గ్రాముల బంగారం మీకు ఇక్కడ ఉన్నాయి. 98 గ్రాముల బంగారం, అట్లాగే 150 గ్రాముల వెండి మనం రికవరీ చేయడం జరిగింది. ఈ టోటల్ కాస్ట్ రికవరీ చేసిన మొత్తం సుమారు 7,41,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ కేసుల్ని మన టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఫలానా అతనే ముద్దాయి అని చెప్పేసి నిర్ధారించుకుని చాకచక్యంగా మన 1 సిఐ గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ గారు కమలాకర్ మరియు ఇతర సిబ్బంది తన్నీరు శ్రీనివాసరావు, అచ్చయ్య, ప్రసాద్, బాలచంద్ర, కృష్ణ, వెంకటేశ్వర్లు, నాగూరు భాషలను మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు తుషార్ డూడి గారు అభినందించి వాళ్లకు రివార్డులు సిఫార్సు చేయడం జరిగింది. దీంట్లో రికవరీ కాబట్టి నల్లపూసల దండ 1, బంగారపు హారం 1, ముత్యాల హారం లక్ష్మీదేవి లాకెట్ 1, బంగారు గుట్టకమ్మలు 3 జతలు, చెంపసవరాలు 1 జత, బంగారపు రూపులు 4, బంగారపు ఉంగరం 1, చిన్నపిల్లల ఉంగరం 1, ఆంజనేయ స్వామి బంగారపు బిళ్ళ 1, వెండి గొలుసు 1, వెండి పట్టీలు 1 జత, వెండి ఉంగరం 1 మొత్తం ఆ ముద్దాయి వద్ద నుండి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ ఈ ప్రాపర్టీ మొత్తం సుమారు 7,41,000 రూపాయలు. మొత్తం 5 కేసులు మనం రికవరీ చేసింది 5 కేసులు. ఇతని గురించి ఏంటంటే ఒక 9వ నెలలోనే ఇతను
చివరిసారిగా బాపట్లలో ఇతను అరెస్ట్ చేశారు. 9వ నెలలో బాపట్ల జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ క్రమంలో ఈ 2 నెలల్లో అతను చూడండి, ఈస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లా, మన బాపట్ల, అట్లాగే నెల్లూరు జిల్లా దాకా అఫెన్సులు చేసుకుంటూ వెళ్ళాడు. ఈ జస్ట్ 2-3 మంత్స్లో. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు ఈ సందర్భంగా ప్రధానమంత్రిని శాల్వాతో సత్కరించారు. అనంతరం పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పలకరించారు. దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న మోదీ వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం మరింత పురోగమిస్తుందని వారు పేర్కొన్నారు. దేశాన్ని అగ్రపథాన నిలుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీని కలవటంపై వేమిరెడ్డి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. బస్తీలో ప్రభుత్వం నిర్మించిన వాటర్ ట్యాంకులను కూల్చివేసి అక్రమంగా కబ్జాలకి పాల్పడుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటున్న వారిపై బస్తీ జీహెచ్ఎంసీ అధికారులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ప్రభుత్వ స్థలాల్ని రక్షించాల్సిన అధికారులు మొద్దునిద్రలో ఉన్నారు. గత ప్రభుత్వం బస్తీ వాసులకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది. వాటిని కొందరు కబ్జాదారులు గుట్టుచప్పుడు కాకుండా కూలగొట్టి ఆక్రమించుకొని కట్టుకుంటున్నారని, కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కాపాడాలని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రలో నుంచి బయటకు వచ్చి కబ్జాదారులపై ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇష్టం వచ్చినట్లు బిల్డింగులు కట్టుకుంటున్న వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. స్థానిక ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు గురికాకుండా చూడాలని స్థానికులు తెలుపుతున్నారు. లేని ఎడల హైడ్రా కమిషనర్ని సంప్రదిస్తామన్నారు. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొల్లాపూర్ బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. అయ్యప్ప స్వామి, దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఐ డిమాండ్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10 మంది మందుబాబులకు ట్రాఫిక్ విధులు. నగరికేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడలు. అంతర్రాష్ట్ర దొంగను చీరాల పోలీసులు అరెస్ట్. దేశ ప్రధానిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కడప జిల్లా అభివృద్ది లక్ష్యమే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసురెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.